హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనందరికీ కూడా ఫోర్ వీలర్ వెహికల్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇప్పుడు తీసుకోవాలనేది అందరికీ ఇష్టమే. బట్ కార్ తీసుకోవాలి అనుకుంటే ఫుల్ పేమెంట్ కట్టడానికి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. అంత అంత పేమెంట్ని మనం ఎక్స్పెన్సివ్ చేయలేం. సో దీనికి ఖచ్చితంగా కార్ లోన్కి వెళ్తాం 100%. సో ఒకవేళ సెకండ్స్లో కార్ తీసుకోవాలి అంటే, ఆల్రెడీ యూజ్ అయిన కార్ని మనం పర్చేస్ చేసుకోవాలంటే దానికి లోన్ ఎలా ఎలిజిబుల్ ఉంటుంది, దానికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, అదే కనుక న్యూ కార్ని ఆన్ రోడ్ ప్రైస్లో తీసుకోవాలి అనుకుంటే దానికి ఎలా లోన్ అవైలబిలిటీ ఉంటుంది. మరి ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనకి చాలా క్లియర్గా తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు మధు సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి యూజ్డ్ కార్ అండ్ న్యూ కార్ లోన్స్ గురించి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్, చాలా మందికి కార్ తీసుకోవాలనేది ఖచ్చితంగా ఒక డ్రీమ్ ఉంటుంది. అందులో బాయ్స్కి అయితే ఖచ్చితంగా అసలు ఏదైతే న్యూ స్పోర్ట్స్ కార్ వస్తుందో అది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి అని అనుకుంటారు. బట్ అంత ఫుల్ పేమెంట్ని ఎక్స్పెన్సివ్ చేయలేము కాబట్టి ఖచ్చితంగా లోన్కి అయితే వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. సో ఒక న్యూ కార్ ఉంది, ఇప్పుడు ఎంజీ ఉంది సార్. ఎంజీకి ఇప్పుడు నేను ఎంత ఇనిషియల్ పేమెంట్ చేయాలి, ఎంత అమౌంట్ లోన్కి వెళ్ళొచ్చు? ఇక్కడ రెండు ఉంటాయి, ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అని రెండు ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ ఏంటంటే ప్రొఫైల్ బేస్ చేసుకొని, క్లయింట్ యొక్క ప్రొఫైల్ బేస్ చేసుకొని, ఆయన ఇన్కమ్ లెవెల్, ఈఎంఐ పేయింగ్ కెపాసిటీ బేస్ చేసుకొని ఆన్ రోడ్ మీద 90% వరకు ఇచ్చే బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఎక్స్ షోరూమ్ ప్రైస్కి 90%, 100% ఫండింగ్ చేసే బ్యాంక్స్ ఉన్నాయి. సో అది ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్ ప్రొఫైల్ బేస్ చేసుకుని, వాళ్ళ శాలరీ ఆర్ వాళ్ళ ఐటీ రిటర్న్స్ దాన్ని బేస్ చేసుకునే లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు యూజ్డ్ కార్ లోన్కి న్యూ కార్ లోన్కి చాలా డిఫరెన్స్ ఉందన్నారు. అది 100% వాస్తవం. కొంతమంది ఏంటంటే లైక్ కార్ తీసుకుందాము ఫస్ట్, అయితే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నేను లోన్కి వెళ్దాంలే అనుకుంటాను. ఒక్కసారి షోరూమ్ నుంచి బండి బయటకు వచ్చింది అంటే యూజ్డ్ కార్ లోన్ కింద వస్తుంది. సో అయితే ఏంటి, యూజ్డ్ కార్ అయితే ఏంటి, న్యూ కార్ అయితే ఏంటి అనుకోవచ్చు. బట్ న్యూ కార్కి వెళ్ళేసరికి 8.9% స్టార్టింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే, అదే యూజ్డ్ కార్ సినారియోలోకి వచ్చేసరికి లీస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 13% ఉంటుంది. న్యూ కార్ లోన్లో ప్రాసెసింగ్ ఫీ 0.5%. దసరా దీపావళికి యూజువల్గా ఎక్కువ తీసుకుంటారు కార్లు. ఓకే, జనరల్ సెంటిమెంట్ ఇది మన దగ్గర. ఆ టైంలో ఈవెన్ ప్రాసెసింగ్ ఫీ న్యూ కార్ లోన్కి అయితే 0 ప్రాసెసింగ్ ఫీ కూడా ఆఫర్ ఉంటుంది. అదే యూజ్డ్ కార్ లోన్కి వచ్చేసరికి లీస్ట్ 1% ప్రాసెసింగ్ ఫీ నుంచి తీసుకుంటే 3% ప్రాసెసింగ్ ఫీ వరకు ఉంటుంది. సో ఆ విధంగా మీరు అన్నట్లు చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అంటే వీటికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి సార్? అంటే మనకి న్యూ కార్ తీసుకోవాలనుకుంటున్నాం, సో ఆ కార్కి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ సేమ్ అండి. యాక్చువల్గా క్లయింట్ ప్రొఫైల్ని బేస్ చేసుకుని ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు బిజినెస్ చేస్తే ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ డాక్యుమెంట్స్, ఐటీ రిటర్న్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎంత ఐటీఆర్ ఉంది, అదే శాలరీడ్ వాళ్ళు అయితే ఎంత శాలరీ ఉంది, అండ్ ఫామ్ 16 ఒకటి తీసుకొని పర్సనల్ డాక్యుమెంట్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తీసుకొని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. యూజ్డ్ కార్ లోన్ సినారీకి వచ్చేసరికి ఏంటంటే, ఆల్రెడీ కార్ తీసుకున్నారు, ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది. సో ఆర్సీ కాపీ అండ్ ఇన్సూరెన్స్ కాపీ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది, ఆయన పేరు మీద ఆల్రెడీ వెహికల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆయనకి వెళ్ళిపోతుంది. అదే న్యూ కార్ లోన్కి వచ్చేసరికి షోరూమ్కి వెళ్తుంది అమౌంట్. సార్, ఇది ఒకవేళ యూజ్డ్ కార్ అనుకోండి, యూజ్డ్ కార్ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు కూడా ఉంటాయి. సో అది ఎలా లోన్ మరి ఎలిజిబుల్ ఉంటుంది? ఆల్రెడీ ఇప్పుడు నా కార్ ఉంది సార్, నా కార్ పేరు మీద నాకు ఆల్రెడీ లోన్ ఉంది. సో ఇప్పుడు నా కార్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు, ఈ లోన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా? దానికి ఎలాంటి మళ్ళీ న్యూ డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలి? అవునండి, దీన్ని వెండర్ బీటీ అంటారు జనరల్ బ్యాంకింగ్ టెర్మినాలజీలో. వెండర్ బీటీ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను లోన్కి వచ్చాను, మీ పేరు మీద ఆల్రెడీ వెహికల్ ఉంది. సో నాకు ఇచ్చే లోన్ త్రూ మీకు డీడీ వస్తుందండి. మీరు వెళ్ళి అక్కడ క్లోజ్ చేసుకొని ఆ క్లియరెన్స్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళి రిమైనింగ్ అమౌంట్ ఇన్ కేసు ఏదైనా వచ్చేది ఉందనుకోండి, అది తీసుకోవాల్సి వస్తుంది. సో ఏదైనా అది కూడా చిన్న ప్రాసెసే కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే మీకు అక్కడ ఆల్రెడీ లోన్ ఉంది కదా, దానికి సంబంధించిన ఆర్సీలో హైపథికేషన్ అనేది ఒకటి వస్తుంది, ఫైనాన్స్డ్ బై కోటక్ మహీంద్రా లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని వస్తుంది కదా. సో అది తీయించి మీరు మా దగ్గరికి తీసుకొచ్చి, నేను కొంటున్నాను కదా నాకు ఇవ్వాలి అంటే కంపల్సరీ అక్కడ ఫైనాన్స్ తీసేసేయాలి. అందువల్ల ఫస్ట్ మీకే డీడీ ఇస్తాము, మీరు వెళ్ళి క్లియరెన్స్ చేసుకొని వచ్చిన తర్వాత మీకు వచ్చేది ఏమైనా ఉంటే మీకు ఎక్స్ట్రా ఇస్తారు. లోన్కి అయితే ఫస్ట్ డీడీ ఇస్తారు, బ్యాంక్ పేరు మీద. సార్, ఎలాంటి వాళ్ళకి కార్ లోన్స్కి ఎలిజిబుల్? కార్ లోన్ ఎవరైనా తీసుకోవచ్చు మేడం. ఎలిజిబుల్ కాదు అనేది లేదు. వాళ్ళకి ఇన్కమ్ ఉండి వాళ్ళకి పేయింగ్ కెపాసిటీ ఉందనుకుంటే ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే కార్ లోన్ ఎందుకు అంత ఈజీగా వస్తుంది అంటే, సెక్యూర్డ్ లోన్. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చేసుకున్నట్టు పర్సనల్ లోన్ సినారియోకి వచ్చేసరికి ఏంటంటే అన్సెక్యూర్డ్ లోన్. ఎంత పెద్ద ఇన్కమ్ ఉన్న అతనైనా బయటికి వెళ్తే 10,000, ఇంకా బాగా ఇన్కమ్ ఉన్న వాళ్ళైతే 50,000 రూపాయలు అట్లా జేబులో పెట్టుకొని పోతారు.
ఓకే, సో పర్సనల్ లోన్ సినారియోలో ఒక 20 లక్షలు పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర రికవరీ చేయాలి అంటే అన్సెక్యూర్డ్ లోన్ కాబట్టి కష్టమవుతుంది. అదే కార్ లోన్ సినారియోకి వచ్చేసరికి కార్ని సీజ్ చేసి బ్యాంక్ తీసుకెళ్ళిపోతుంది కాబట్టి కార్ లోన్ అనేది చాలా ఈజీగా ఇస్తారండి. ఓకే, నాకు ఇంకొక డౌట్ సార్. చెప్పండి. అంటే ఎవరైనా తీసుకోవచ్చు అన్నారు కాబట్టి అవునండి. ఎలిజిబుల్ అన్నారు. ఇప్పుడు చాలా మంది ఓలా, ఊబర్ ఇలాంటి చాలా వరకు రెంటల్ క్యాబ్స్, లాంగ్ డ్రైవ్ కార్స్లో పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు చాలా అవునండి. మంది. సో వాళ్ళకి ఏంటి అంటే ఒక బిజినెస్ ఉండదు, ఒక సెక్యూర్ శాలరీ ఉండదు, వాళ్ళ దగ్గర ప్రాపర్ ఇన్కమ్ డాక్యుమెంట్స్ ఏవి ఉండవు. అవునండి. మరి న్యూగా కార్ తీసుకొని వాళ్ళు క్యాబ్ రెంటల్ పెట్టుకోవాలనుకుంటున్నారు. అవునండి. మరి అలాంటి వాళ్ళకి ఎలా లోన్ ఇస్తారు? కార్ రెంటల్ పెట్టుకునే వాళ్ళకి కూడా లోన్ ఎలా ఇస్తామంటే వాళ్ళ విలేజ్లో ఒక ఓన్ హౌస్ ఉండొచ్చు, వాళ్ళ విలేజ్లో ల్యాండ్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ బ్రదర్ ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, ఒక బిజినెస్ పర్సన్ ఉండొచ్చు. వాళ్ళని గ్యారంటర్గా తీసుకొని కూడా కార్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బికాస్ సెక్యూర్. రేపు ఏదైనా ఇన్ కేస్ అతను మంచిగా క్యాబ్ నడుపుకొని మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటే ఇంకా దాని మీద టాప్అప్ ఇస్తాం, దాని మీద ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ వస్తుంది, రకరకాల లోన్స్ వస్తాయి ఈజీగా. కట్టనప్పుడు ఏమవుతుంది, క్యాబ్ గుంజుకొని వెళ్ళిపోతారు. సో బ్యాంకుకి లాస్ అనేది చాలా తక్కువ ఉంది, అందువల్ల ఈజీగా వస్తుంది. సో ఏదైనా సరే కార్ లోన్ అనేది ఈజీ, చాలా ఈజీ, సెక్యూర్ లోన్ కాబట్టి. పెడతారా మరి మీరు? షూర్ అండి, 100%. ఓకేనా, డన్ సార్. దీనికి ఏమైనా సివిల్ స్కోర్ తో సంబంధం ఉంటుందా? ఏ లోన్ అయినా సిబిల్ స్కోర్తో సంబంధం లేని లోన్ అనేది ఇండియాలో ఉండదండి. ఏ లోన్కైనా సిబిల్ స్కోర్ అనేది మ్యాండేటరీ. బట్ నేను చెప్పిన విధంగా స్కోర్ ఇంత ఉండాలనేది కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి ఆ క్లయింట్ ఎలా ఈఎంఐ పే చేస్తున్నాడు, అనేది రీపేమెంట్ కెపాసిటీ ఎలా ఉంది, నీట్గా రీపేమెంట్ చేస్తున్నాడా లేదా అనే దాన్ని బేస్ చేసుకొని లోన్స్ ఇస్తాయి. ఒకప్పుడు ఏదైతే సిబిల్ స్కోర్ ఇంత ఉండాలని ఉందో మ్యాక్సిమం పీపుల్లో ఏంటంటే అదే ఫోబియా ఉంది. అరే నా సిబిల్ స్కోర్ తగ్గింది కదా నాకు లోన్ రాదు, అరే నా సిబిల్ స్కోర్ ఇంత చూపిస్తుందిగా నాకెందుకు లోన్ రాదు అనే ఫోబియానే ఉంది. ఇప్పుడు రీపేమెంట్ 1-2 ఇయర్స్ నుంచి ఎలా కడుతున్నాం అనే దాన్ని బేస్ చేసుకునే లోన్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మీరు కనుక కార్ తీసుకొని ఆ కార్ యూజ్డ్ కార్ అయినా న్యూ కార్ అయినా సరే ఖచ్చితంగా మీకు లోన్ ఎలిజిబుల్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.